ఫోన్ లేదట, పొడుగు ఉంటుంది, కొంచెం తెల్లగా ఉంటుంది. మీ మమ్మీలా ఫేస్ కట్టే ఉంటుంది, కొంచెం పొడుగు ఉంటుంది. తెలంగాణ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఇటు చూడండి రామ్మమ్మ, ఇటు చూడాను. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారిని ఏ ఇబ్బంది పెట్టినా, కాళేశ్వరం పేరు మీదనో ఇంకే పేరు మీదనో ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటిదాకానో ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ల్యాండ్ మాఫియా అన్నారు, ఇదన్నారు, అదన్నారు. ఇళ్ళ దొరకలే, ఇళ్ళ కూడా ఏం దొరకదు. కాళేశ్వరం చేసింది ప్రజల కోసం. ఇలా వరంగల్ జిల్లా కానీ తెలంగాణ బాగుపడ్డదంటే కాళేశ్వరం. దాని చిన్న తప్పు జరిగినందుకు, ఆ తప్పు కూడా కాదు, ఏ ఇల్లు కట్టుకున్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. దాటిని సరిచేసేందుకు లక్షల పనులు ఉన్నాయి. అలా ఒక్క పని దెబ్బతిన్నది. దానికి కావాలని 2 ఏళ్ళు అంచిపెట్టి ఇవాళ కేసీఆర్ గారి మీద ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు తిరిగి కొడతారు. నిన్న హరీశ్రావు గారు కూడా పెద్ద ఎత్తున కూడా చెప్పడం కూడా జరిగింది. రేపు అసెంబ్లీలో కూడా మీరు చర్చ పెడతాం, ఎదుర్కొంటాం, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. సిగ్గు లేదు రేవంత్ రెడ్డి గారు. ఎన్నికలు ఎందుకు పెడతలేవు? సంవత్సరమైన లోకల్ బాడీ ఎన్నికలు, నిధులన్నీ మరణించాడు. మన తెలంగాణకు రావాల్సిన 1500 కోట్లు ఆగిపోయినాయి నువ్వు చేయబట్టి. ఇలా గ్రామాల అధ్వానమైన పరిస్థితి ఉన్నది. ఎంపీటీసీ ఎన్నికలు లేవు, సర్పంచ్ ఎన్నికలు లేవు, గ్రామాలు కుప్పగా అవుతున్నాయి. ఏదో బీసీ రిజర్వేషన్ పేరు మీద మోసం చేస్తున్నావు. అది నీ చేతిలో లేదు. నువ్వు కావాలని నువ్వు నాటకం ఆడుతున్నావు. దయచేసి ఇప్పటికైనా ఎన్నికలు పెట్టు, గ్రామాలు బాగు చేసే ప్రయత్నం చేయి. నువ్వు ఓడిపోతున్న భయంతో ఎన్నికలు పెడతలేవు. ఇప్పటికైనా దమ్ముంటే ఎన్నికలు పెట్టు, గెలిచి మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ అట్టర్లీ ఫ్లాప్ అయింది. రైతులను కోసం పెడతాను, రుణమాఫీ సరిగ్గా చేయలేదు, కరెంటు సరిగ్గా ఇస్తలేదు, బోనస్ ఇస్తలేదు, ఇలా నీళ్లు కూడా రావటం లేదు. రైతులు మోసపడుతున్నారు. మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయించుకున్నది. బీజేపీ కూడా అదే తీరుగా మోసం చేశారు. బీజేపీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఇవాళ ముక్కల్లో చేరారు. ఎక్స్ఎఫ్పీపీ రాంబాబు ఆధ్వర్యంలో ఒకట శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున చేరారు. వాళ్ళందరినీ కూడా కష్టకాలంలో వచ్చారు. ఏమంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగా జరిగింది. కేసీఆర్ గారిని పోగొట్టుకుంటూ చాలా అన్యాయం చేశాం. మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా రావాలి. 3 ఏళ్ళు ఇంకా ఎన్నికలు ఉన్నా కూడా, అయినా కూడా కేసీఆర్ తోటి, టీఆర్ఎస్ తోటి, బీఆర్ఎస్ తోటి అభిమానంతో ఈరోజు రావటం జరిగింది. ఈ కష్టకాలంలో వచ్చిన కార్యకర్తలందరినీ కూడా, నాయకులను కాపాడుకునే బాధ్యత మాది.